కూటమి పాలనలో దళిత ఎమ్మెల్యేలకు అనుక్షణం అవమానాలేనా? ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచి ఎమ్మెల్యేలైన దళిత నేతలపై పెత్తనమంతా అగ్రకులాలదేనా? తిరువూరులో కొలికపూడి, సత్యవేడులో కోనేటి ఆదిమూలం, గంగాధర, నెల్లూరులో థామస్లు తమ తమ నియోజకవర్గాల్లో తమ పార్టీకే చెందిన అగ్రకుల నేతల పెత్తనంతో విసిగిపోయి ఉన్నారన్న ఆరోపణలు వినపడుతున్నాయి. దళితుల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అన్న చంద్రబాబు నాయుడు నాయకత్వంలో దళితులకు ఎప్పుడూ అవమానాలే అంటున్నారు దళిత సంఘాల నేతలు. ఉమ్మడి చిత్తూరు జిల్లా గంగాధర, నెల్లూరు నియోజకవర్గం నుండి గత ఎన్నికల్లో టీడీపీ తరపున థామస్ పోటీ చేసి గెలిచారు. ఎమ్మెల్యే అయితే అయ్యారు, కానీ నియోజకవర్గంపై పెత్తనం మాత్రం అగ్రకుల నేతలదేనన్న ఆరోపణలు వినబడుతున్నాయి. ప్రత్యేకించి చంద్రబాబు నాయుడి సామాజిక వర్గానికి చెందిన నేతల కనుసన్నల్లోనే వ్యవహారాలు నడవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయంటున్నారు. నియోజకవర్గంలో 3 మండలాలకు చెందిన అగ్రనేతలే కీలక పాత్ర పోషిస్తున్నారట. ఎస్ఆర్పురం మండలంలో జయచంద్ర నాయుడు, పాలసముద్రంలో చిట్టిబాబు నాయుడు, పెనుమూరులో అరుణలు ఎమ్మెల్యే థామస్ పై అసహనంగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఇటీవల పార్టీ రాష్ట్ర, జాతీయ కమిటీ పదవులను ప్రకటించిన సంగతి తెలిసిందే. గంగాధర, నెల్లూరు నియోజకవర్గానికి సంబంధించి చిట్టిబాబు నాయుడు, కాజరాల అరుణలకు టీడీపీ కార్యవర్గంలో పెద్దపీట వేశారు. అయితే ఈ ఇద్దరినీ తీసుకుంటోన్నట్లు ఎమ్మెల్యే థామస్ కు కనీసం సమాచారం కూడా లేదట. కమిటీలో తాను చెప్పిన వారికి పదవులు ఇప్పించుకోవాలని థామస్ అనుకుంటే దాన్ని పక్కన పెట్టి ఈ ఇద్దరికీ పదవులు కట్టబెట్టడం పట్ల థామస్ రగిలిపోతున్నారని తెలుస్తోంది. తాను దళిత ఎమ్మెల్యేని కాబట్టే తనను గడ్డిపోచలా చూస్తూ తన ప్రమేయం లేకుండా తనను వ్యతిరేకించే వారికి పదవులు కట్టబెట్టారని థామస్ ఆగ్రహంతో ఊగిపోతున్నారట. ఇక్కడే కాదు, సత్యవేడు నియోజకవర్గంలోనూ ఇలాంటి పరిణామాలే చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. సత్యవేడులో దళిత ఎమ్మెల్యే అయిన కోనేటి ఆదిమూలాన్ని పార్టీ నాయకత్వం పక్కన పెట్టేసింది. నియోజకవర్గ ఇన్ఛార్జిగా అగ్రకుల నేతను నియమించారు చంద్రబాబు నాయుడు. ఎమ్మెల్యేను పట్టించుకోని అధికారులు టీడీపీ ఇన్ఛార్జ్ కనుసన్నల్లోనే పనిచేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. కొద్ది రోజుల క్రితం కోనేటి ఆదిమూలం తనయుడే ఈ అన్యాయాన్ని బహిరంగంగా ఖండించారు. పార్టీ నాయకత్వాన్ని ఎండగట్టారు. గత ఎన్నికల్లో తన తండ్రి ఖర్చు చేసిన మొత్తాన్ని తమకు ఇచ్చేస్తే తన తండ్రి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని కోనేటి ఛాలెంజ్ చేయడం రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. ఇక ఉమ్మడి కృష్ణా జిల్లా తిరువూరులో టీడీపీకే చెందిన దళిత ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ను ఎలా అవమానిస్తున్నారో అందరూ చూస్తూనే ఉన్నారు. సొంత పార్టీకే చెందిన ఎంపీ కేశినేని చిన్ని తన అనుచరులను ముందుకు తోసి ఎమ్మెల్యే అయిన దళిత నేత కొలికపూడిని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. అందుకే నిత్యం కొలికపూడి శ్రీనివాస్ సొంత పార్టీ ఎంపీపైనే విరుచుకుపడుతున్నారు. ఆ ఎంపీ కూడా చంద్రబాబు నాయుడి సామాజిక వర్గానికి చెందినవారు కావడం వల్లనే తనకు న్యాయం జరగడం లేదన్నది కొలికపూడి వాదన. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీలో దళిత నేతల పరిస్థితి చాలా దారుణంగానే ఉందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. దళిత ఎమ్మెల్యేలు చేస్తోన్న ఆరోపణలు చంద్రబాబు నాయుడి దాకా వెళుతున్నాయా లేదా అన్న అనుమానాలే అవసరం లేదంటున్నారు దళిత నేతలు. ముఖ్యమంత్రిగా ఆయనకు చీమ చిటుక్కుమన్న క్షణాల్లో తెలుస్తుందని వారు అంటున్నారు. దళితులను ఇలాగే అణిచివేయాలని చూస్తే పార్టీ మట్టి కొట్టుకుపోవడం ఖాయమని దళిత నేతలు హెచ్చరిస్తున్నారు.